రైట్ బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ రాకతో స్టాక్ మార్కెట్లన్నీ కూడా అతలాకుతలమవుతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో స్టాక్ మార్కెట్లన్నీ సోమవారం కుదేలవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ట్రంప్ టారిఫ్లు భయాల నుంచి కూడా సూచీలు ఇంకా కోలుకోవట్లేదు. ఇక దీనికి తోడు భౌగోళిక రాజకీయ పరిస్థితులు, విదేశీ మదుమారుల అమ్మకాలు మార్కెట్లను మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయనే చెప్పుకోవాలి. ఫలితంగా నేటి ట్రేడింగ్ లో కూడా స్టాక్ మార్కెట్లు బాగా నష్టపోతున్నాయి. 8 నెలల కనిష్టానికి కూడా పడిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు పతనమవగా నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కుంగినట్లు కూడా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మనతో పాటు షేర్ చేసుకోవడానికి కూడా ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. అయితే హలో అండి సాయి గారు. అయితే వరుసగా కూడా స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి, మార్కెట్ ఇలా కుదేలవడానికి, అలానే డౌన్ ట్రెండ్ కి గల రీజన్స్ ఏమనుకోవచ్చు? మార్కెట్స్ లో ఇవాళ కూడా వరుసగా 5th డే స్ట్రైట్ మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెజర్ అయితే చూస్తున్నాము. నిఫ్టీ చాలా కీలకంగా చెప్పుకునే 22,550 లెవెల్స్ ని కూడా ఇవాళ బ్రీచ్ చేయడం అయితే మనకు కనిపించింది. బట్ అంటే ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్ 22,553 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం, ఇంకొకటి 23,500 అనే ఒక సెంటిమెంట్ లెవెల్ ఒకటి ఉందండి. ఆ లెవెల్ కూడా బ్రీచ్ అవుతుంది. డౌన్ సైడ్ రిస్క్ మరింతగా మార్కెట్స్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ ఒక్కరోజే మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల కోట్ల వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానంగా ఒక 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. యుఎస్ లో మేజర్ గా, ఎందుకంటే నిన్న ట్రంప్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ మెక్సికో మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు. మెక్సికో కూడా చైనా మీద టారిఫ్స్ విధించాలి అని చెప్పి. మేబీ మెక్సికో కూడా ఒకవేళ టారిఫ్స్ విధిస్తే మళ్ళీ చైనా రిటాలియేటరీ టారిఫ్స్ విధించడము, గ్లోబల్ కూడా కన్సర్నిటీ మళ్ళీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీనితో యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి రాబోతోంది. మొన్నే యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారు మాట్లాడుతూ ఇన్ఫ్లేషన్ అనుకున్న స్థాయిలో కంట్రోల్ రాలేదు, ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడం కొద్దిగా కష్టం అవుతుంది అన్న సంకేతాన్ని ఆయన ఇప్పటికే ఇచ్చున్నారు. సో ఇలా అండ్ అక్కడ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సంబంధించిన డేటా కూడా వచ్చింది. అది కూడా దాదాపుగా 15 నెలల కనిష్ట స్థాయికి వచ్చింది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇవాళ మార్కెట్స్ పతనం అవడానికి కారణమైంది. సో ఈ డౌన్ ఫాల్ అనేది మేబీ మరికొద్ది రోజుల పాటు మార్కెట్స్ లో కొనసాగే అవకాశం కూడా ఉంది. ఇంకొకటి చెప్పాలంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే మన మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళు 2025 లో ఇప్పటి వరకు దాదాపు 1,07,000 కోట్ల రూపాయల వరకు మన మార్కెట్స్ నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. అంటే దాదాపు 1,07,000 కోట్ల రూపాయల వరకు మన మార్కెట్స్ నుంచి డబ్బులు ఉపసంహరించుకోవడం అయితే చూసాం. ఈ ఫిబ్రవరి నెలలోనే దాదాపుగా 23-24 వేల కోట్ల రూపాయల వరకు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. సో ఆ ఎఫ్పిఐ ట్రెండ్ అనేది చాలా రోజుల నుంచి చాలా బలహీనంగానే ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఏ దశలో కూడా రెస్పైట్ అయితే లేదు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏ స్థాయిలో ఉంటాయో, ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎట్లా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ చేస్తున్న ఒక భయాల నేపథ్యంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈక్విటీ మార్కెట్స్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అండ్ దానికి తోడు ఎప్పుడైతే ఈ రోజు అక్కడ కన్స్యూమర్ ప్రైస్ అండ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అని ఇన్ఫ్లేషన్ కానీ డేటా కొద్దిగా డౌట్ లో ఉందో, ఇవాళ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అలాగే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ రెండు కూడా దాదాపు 2% పైగా వీక్ అవడం అయితే చూసాం. పరోక్షంగా ఈ ఈక్విటీ మార్కెట్స్ అన్ని కూడా వీక్ గా ఉన్న తరుణంలో గోల్డ్ బాగా పుంజుకుంటుంది. గోల్డ్ దాదాపుగా $2,950 దగ్గర ఔన్స్ గోల్డ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. మరికొద్ది రోజుల పాటు అంటే ఈ ఈక్విటీ మార్కెట్ వీక్నెస్ ఉన్నంత వరకు గోల్డ్ లో మరింత అప్సైడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన దేశీయ మార్కెట్ లో గోల్డ్ ₹1,00,000 మార్క్ ని క్రాస్ చేయడానికి ఎక్కువ రోజులు పట్టే అవకాశం కూడా లేదని చెప్పుకోవచ్చు. అయితే సాయి గారు, మరి దీనికి ఎఫ్ఐఐ తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం కూడా అంటే మార్కెట్ పడిపోవడానికి ఒక రీజన్ అనుకోవచ్చా? అవునండి, అదే చెప్తూ వచ్చాను. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మార్కెట్స్ లో సెల్లింగ్ చేయటమే ఈ రోజునే కాదు, గత కొద్ది రోజులు మార్కెట్స్ వీక్ అవడానికి మేజర్ రీజన్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఈ నెలలో ఈ సంవత్సరం ఈ క్యాలెండర్ ఇయర్ లో 2025 స్టార్టింగ్ నుంచి 1,07,000 కోట్ల రూపాయల వరకు మన మార్కెట్స్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఈ విత్డ్రాయింగ్ నేచర్ అనేది మేబీ ఇంకొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం కూడా ఉందండి. మరి ఇది చాలా మంది మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, మరి ఇది కరెక్ట్ టైం అయినా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి? సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది మనం మార్కెట్ ని ఎప్పుడు లోలో కొనలేము, హైలో అమ్మలేము అండి. సో మార్కెట్స్ ని మనం టైం చేయలేము.
ఇప్పుడు కొనవచ్చా లేదా ఇంకా పడుతుందని. కాకపోతే ఈ కరెక్షన్స్ ని మెల్లగా క్వాలిటీ స్టాక్స్ ని పికప్ చేసుకోవడానికి ఒక వన్ ఆఫ్ ది రైట్ టైం గా చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం ₹1,00,000 మనం ఇన్వెస్ట్ చేద్దాము మార్కెట్స్ లో అనుకుంటే, సో అట్లీస్ట్ 10,000 to 15,000 రూపీస్ ఇప్పుడు ఇమీడియట్ గా కమిట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే చాలా క్వాలిటీ స్టాక్స్ కూడా మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ అయితే దొరుకుతున్నాయి డిఫరెంట్ సెక్టార్స్ లో. అందువల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే మార్కెట్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. అట్లీస్ట్ మీరు కమిట్ చేయాలనుకున్న అమౌంట్ లో 15% వరకు ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. అండ్ పదే పదే చెప్తూ వస్తున్నట్టు అట్లీస్ట్ మీ పోర్ట్ఫోలియోలో ₹100 మీరు ఇన్వెస్ట్ చేద్దామంటే అట్లీస్ట్ 5 to 10% గోల్డ్ లో కూడా మీ అసెట్ డైవర్సిఫికేషన్ లో భాగంగా గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తానండి. అట్లీస్ట్ కమిట్ సమ్ మనీ ఇన్ ద మార్కెట్స్. అయితే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో బాగుంటుందని చెప్తున్నారు మీరు. అంటే ఖచ్చితం అనేది మార్కెట్స్ లో అన్న పదం మనం వాడలేమండి. ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఎ డిఫరెంట్ అన్ప్రెడిక్టెడ్ అనిమల్ అంటారు మార్కెట్స్. ఎందుకంటే ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తుందో మనం చెప్పలేము. ఎందుకంటే గ్లోబల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ రెండు మార్కెట్స్ ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడు మేజర్ గా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మన దేశీయంగా ఉన్న ఆర్థిక సమస్యల కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఫ్యాక్టర్స్ లైక్ ట్రంప్ ఎఫెక్ట్ కానీ, ఆ ట్రంప్ విధించే టారిఫ్స్ కానీ, ఇంటర్నేషనల్ గా ఆయిల్ ప్రైజెస్ కానీ, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం రాబోయే రోజుల్లో ఉంది. ఎందుకంటే ఒకవేళ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కట్టడి కాకుండా యుఎస్ లో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయి దగ్గర ఉండి యుఎస్ లో గ్రోత్ రేట్ కూడా అనుకున్నంత స్థాయిలో లేకపోతే మనం మేజర్ గా సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తాం యుఎస్ కి. ఫస్ట్ హిట్ తీసుకున్న ఐటీ కంపెనీస్ హిట్ తీసుకుంటాయి. ఐటీ కంపెనీస్ హిట్ తీసుకుంటే చాలా వరకు ఇక్కడ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఐటీ ఉద్యోగాలు పోతే రియల్ ఎస్టేట్ మీద అండ్ చాలా ఫ్యాక్టర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి సో ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా ప్రెడిక్ట్ చేయడం కష్టం. బట్ ఇలాంటి ఫ్యాక్టర్స్, ఇలాంటి సినారియోస్ మార్కెట్స్ చాలా సందర్భాల్లో చూసాయి. అంటే 1992 స్కామ్ కానివ్వండి, తర్వాత వచ్చిన కేతన్ పరేఖ్ స్కామ్ కానివ్వండి, 2008 లో వచ్చిన సప్రైమ్ క్రైసిస్ కానీ, తర్వాత యుక్రెయిన్ రష్యా వార్, ఇలా చాలా ఫ్యాక్టర్స్, గ్రేట్ డిప్రెషన్ లాంటి అనేక సందర్భాల్లో మార్కెట్స్ ఇంతకంటే ఘోరమైన పరిస్థితులను అయితే చూసింది. అక్కడి నుంచి ప్రతిసారి రీబౌండ్ అవుతూనే ఉంది. సో ఈసారి కూడా అలాగే రీబౌండ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ లో మనం ఉన్నామా లేమా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వైపు వెళ్లకుండా క్వాలిటీ స్టాక్స్, దట్టు లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు వెళ్తే మంచిది. ఒకవేళ మార్కెట్స్ గురించి నిజంగా మనకు అవగాహన లేకపోయినా, ఫండమెంటల్స్ మీద మనకు అంతగా పట్టు లేకపోయినా, మ్యూచువల్ ఫండ్స్ అన్న మార్గాన్ని కన్నా మనం పట్టుకొని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినా కూడా మనం కొద్దిగా రిస్క్ ని డైవర్సిఫై చేసుకునే వాళ్ళం అవుతుంది. ప్రెసెంట్ ఒక న్యూస్ కూడా చక్కెర్లు కొడుతుంది. అంటే ట్రంప్ భయంతోనే స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో మేజర్ గా అంటే ఒక ఫ్యాక్టర్స్ ని అట్రిబ్యూట్ డొనాల్డ్ ట్రంప్ కి మాత్రమే మనం చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్, ఇంతకుముందు నేను చెప్పిన ఫ్యాక్టర్స్, ట్రంప్ టారిఫ్స్ అనేది ఒక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే రకరకాల ఒక 4 to 5 గ్లోబల్ సినారియోస్ లో ఉన్నప్పుడు ఫారిన్ పోర్ట్ఫోలియోస్ అందరూ అమెరికా వాళ్ళే కావాల్సిన అవసరం లేదు, ఇతర దేశాల నుంచి కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ట్రంప్ టారిఫ్స్ విధించడం వల్ల మేజర్ గా మన దగ్గర ఉన్న ఫార్మా సెక్టార్ కి అండ్ ఆటోమొబైల్ సెక్టార్ కి ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. మన దగ్గర నుంచి ఎగుమతి అయ్యే దాదాపు 30 నుంచి 40% ఫార్మాలో, అంటే మన దగ్గర నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల్లో 30 నుంచి 40% వరకు ఫార్మా మేజర్ యుఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఫార్మా మీద తను టారిఫ్స్ విధిస్తే మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి. అలాగే ఆటోమొబైల్ కంపెనీలు కానీ అవన్నీ కూడా మనం కొన్ని ఎగుమతి చేస్తాం. అప్పుడు ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కొన్ని ఇంపాక్ట్ అవుతాయి. కొన్ని స్టార్స్ కి మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది డొనాల్డ్ టారిఫ్స్. బట్ ఓవరాల్ గా మార్కెట్స్ అన్ని పతనం కేవలం డొనాల్డ్ ట్రంప్ వల్ల అవుతున్నాయంటే అది చెప్పడం కష్టం అవుతుంది. బట్ ఒక 4-5 ఫ్యాక్టర్స్ ఉంటే అదొక ఫ్యాక్టర్ గా చెప్పుకోవచ్చు. అంటే 40% డొనాల్డ్ ట్రంప్ ఇస్తే మిగిలిన 60% ఆఫ్ ది ఫ్యాక్టర్స్ మిగిలిన వాటికి కూడా వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. ఎస్, మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో సెన్సెక్స్ 887.15 పాయింట్లు దిగజారి 74,423.92 వద్ద ట్రేడ్ అవుతుంది. అటు నిఫ్టీ కూడా 262.25 పాయింట్లకు పతనమై 22,537.95 వద్ద కొనసాగుతుంది. ఇక 13 ప్రధాన రంగ సూచీలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక, ఐటీ స్టాక్స్ కుదేలవుతున్నాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐసీసీఐ బ్యాంక్, అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్ షేర్లు కూడా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. అయితే మార్కెట్ పతనానికి కూడా కారణాలు ఇవే అంటూ కూడా నిపుణులు చెప్పుకొస్తున్నారు. విదేశీ మదుపార్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే
3,449.15 కోట్ల మేర పెట్టుబడులను విదేశీ మదుపర్ల వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి మొత్తంలో 23,740 కోట్ల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా ఎఫ్పిఐ అమ్మకాలు ఏకంగా 1,00,000 కోట్లు దాటడం కూడా గమనార్హమనే చెప్పుకోవాలి. ఇక ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్రంగా పడింది. అమెరికాలో కూడా ట్రంప్ అధిక టారిఫ్లు అమలుతో అక్కడ ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదు కావచ్చని, దాంతో బండ్ల ప్రతిఫలాలు పెరిగి భారత్ వంటి వర్ధమాన విపణుల్లో కూడా విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపబోరు అని కూడా బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనా వేస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ ను కూడా దెబ్బతీస్తుంది అని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కూడా ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు నెలకొన్నాయి. ఇవి ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఇక రూపాయి పతనం, అమెరికా డాలర్ రిజర్వులు తగ్గడం, దేశీయంగా కార్పొరేట్ సంస్థలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండడం, జీడీపీ వృద్ధిపై కూడా ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్ ను బలహీనపరుస్తున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ప్రముఖ అనలిస్టులు కూడా చెప్పుకొస్తున్నారు, ఇది కరెక్ట్ టైమే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటూ కూడా వారు చెప్పుకొస్తున్నారు. ఫ్యూచర్ లో ఎటువంటి భయాలు ఉండవు, ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇది కరెక్ట్ టైం అంటూ కూడా వారు చెప్పుకొస్తున్నారు. కానీ ప్రెసెంట్ అయితే ట్రంప్ భయంతోనే స్టాక్ మార్కెట్లు అనేవి కూడా కుదేలవుతున్నాయంటూ కూడా మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు.